అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రొయ్యలతో నేను ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను. అయితే ఇవాళ ఇంకొక మంచి స్టార్టర్ స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది రొయ్యలు 65, అదే ప్రాన్ 65 అండి. ఇది వినటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో రండి, ఈ రొయ్యలు 65 ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్ 65 చేయడం కోసం నేను 250 గ్రాములు రొయ్యల్ని తీసుకుంటున్నాను. వీటికున్న పొట్టు తీసేసి వలచి శుభ్రంగా కడిగి ఇక్కడ ఉంచాను. ఇప్పుడు దీనికి మసాలాని తయారు చేసుకోవాలి. అందుకోసం ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ స్పైస్ ప్రిఫరెన్స్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా పిండి వేస్తున్నాను. ముందు నీళ్లు పోయకుండా వీటిని బాగా కలపాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ ఈ మసాలాని కలపడానికి సరిపోతుంది. మీరు వాడే రొయ్యల క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఉప్పు కారాలన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పొడి పదార్థాలు అన్నీ రొయ్యలతో బాగా మిక్స్ అయ్యాయి. ఇందులో ఒక గుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేయకుండా ఈ రెసిపీని కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మొత్తం 15 నిమిషాలు పక్కన పెట్టి రొయ్యల్ని మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడిన నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా బాండీలో వేసి వేయించాలి. ఇవి ఇలా దూరంగా వేస్తే ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేగుతాయి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2-3 టీ స్పూన్ల నూనె వేసి అందులో చీల్చిన 4 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇది ఆప్షనల్. నేను మంచి ఫ్లేవర్ కోసం వీటిని వేస్తున్నాను. వేయించిన రొయ్యల మీద వీటిని వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ప్రాన్ 65 తయారనట్టే. దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండి, సైడ్లో ఉల్లిపాయల రింగ్స్ వేసి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వావా, ప్రాన్ 65 చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇది మీరు స్టార్టర్గా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే రసం సాంబార్లో సైడ్ డిష్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక స్టార్టర్ స్నాక్ లాగా సర్వ్ చేస్తే, ఒక టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే బాగుంటుంది. తప్పకుండా వేడివేడిగా చేసిన వెంటనే సర్వ్ చేయండి. ఎంజాయ్ చేసుకోండి.